హలో, వెల్కమ్ టు 3 టీవీ. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అయితే రీసెంట్గా ప్రముఖ తెలుగు సింగర్ మంగ్లీ గారు అయితే వరుస వివాదాల్లో చిక్కుంటున్నారు. అంటే కొన్ని రీసెంట్గా ఒక లాయర్ తనను 10 కోట్ల వరకు మోసం చేసిందని ఆమె మీద అయితే కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత మంగ్లీ గారు మళ్ళీ దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అసలు దీన్ని ఎన్నుకున్న ఏంది అసలు ఈ స్టోరీ అంటే? మనకు తెలిసిన సమాచారం మేరకు సార్, ఇది ఈ రోజున లేకపోతే వారం క్రితమో 10 రోజుల క్రితమో మొదలైన గొడవ కాదు. చాలా కాలం క్రితమే. అంటే ఒక ఏరియాలో కొంతమంది టార్గెట్ చేసి చాలామందిని, అంటే పర్టికులర్గా విలేజర్స్ని అలా టార్గెట్ చేసి ఇన్వెస్ట్మెంట్ సేకరణ అనే కార్యక్రమం జరిగింది. పెట్టుబడుల సేకరణ. అంటే మేము కోకాపేట ఏరియాలో చాలా పెడుతున్నాము, అంటే ఒక ఇండస్ట్రియల్ వ్యవహారం లాగా హోటళ్ళు ఇతర వ్యాపారాలు పెట్టబోతున్నాం. ఆ పెట్టడానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఏర్పాట్లన్నీ మాకున్నాయి. మీరు ఈ వ్యాపారంలో భాగస్వాములు అయితే మీకు భారీగా లాభాలు వస్తాయి, రిటర్న్స్ వస్తాయి అని ప్రామిస్ చేసి చాలామంది దగ్గర నుంచి డబ్బులు సేకరించారు. ఈ సేకరించిన మొత్తం 180 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు ఇలా రకరకాల ఫిగర్స్ వినిపిస్తున్నాయి. కాబట్టి ఇది పెద్ద ఎత్తున జరిగిన వ్యవహారంగానే 100 దాటినటువంటి పరిస్థితి అనుకుంటే, కనీసం 200 కోట్లు ఉందా లేకపోతే 100 ఉందా 150 ఉందా అనేది పక్కన పెట్టేస్తే 100 దాటింది అంటే జనం సొమ్ము బాగానే పోగేశారు అనేది అర్థమవుతూనే ఉంది. అయితే ఇదే సందర్భంలో ఒక అపార్ట్మెంట్ విల్లాలోనూ ఒక అతను కూర్చుని డబ్బులు లెక్క పెడుతున్నటువంటి ఒక వీడియో వచ్చింది. ఆ లెక్క పెడుతున్న వ్యక్తి మంగ్లీ తమ్ముడు అనేది ఒక మాట సర్క్యులేషన్లో ఉంది. అయితే ఆవిడ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఆ మాట చెప్పారు. అబ్బాయి అతను మా తమ్ముడు కాదు, ఇదిగో నా తమ్ముడు ఇతను. ఆ ఫోటోలో ఆ వీడియోలో ఉన్న వ్యక్తికి ఇతనికి ఉన్న తేడా మీరే గమనించండి అన్నారు ఆవిడ. సరే, అది వ్యవహారం. అయితే ఇది చాలా కాలం క్రితమే మొదలైపోయిన గొడవ. జనాల నుంచి డబ్బులు పూల్ చేశారు వీళ్ళు. ఆ పూల్ చేసినటువంటి డబ్బులు ఎక్కడో ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి ప్రాపర్గా ఇచ్చారు అనే వెర్షన్ కూడా ఉంది. కొంతమందికి రిటర్న్స్ బాగానే ముట్టాయి, అది చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది వచ్చారు అని. ఇలా కూడా జరుగుతుంది. ఇలాంటి వ్యవహారాలు జరిపేటప్పుడు ఒక వెల్లువ క్రియేట్ అయ్యి ఆ వెల్లువకి వీళ్ళు డబ్బులు రిటర్న్స్ బాగానే ఇచ్చినప్పుడు వాళ్ళే పబ్లిసిటీ ఏజెంట్లుగా మారి మరి కొంతమందిని ఇటువైపు డ్రైవ్ చేస్తారు. అది జరిగి ఉండొచ్చు. ఒక్కొక్కడు 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఎంత దొరికితే అంత ఇందులో పెట్టుబడి పెట్టి ఉండొచ్చు. అంటే మ్యూచువల్ ఫండ్ తరహా వ్యవహారం ఇది. చిట్ ఫండ్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ ఈ ధోరణిలోనే ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళు ఎక్కడో వ్యాపారం చేసి వీళ్ళకి రిటర్న్స్లో భాగస్వామ్యం ఇస్తారు. అధిక వడ్డీ ఇస్తామని చెప్పి. అధిక వడ్డీ కాదండి, రిటర్న్స్ బాగానే ఇస్తారు వీళ్ళు. వడ్డీ కూడా ఉంటుంది, వడ్డీ లెక్కలు కూడా ఉంటాయి దీనిలో. కాకపోతే మీరు బయట ఎవరికో వడ్డీకి ఇచ్చి 3 రూపాయలు 10 రూపాయలు అది ఇవ్వక గొడవ కంటే కూడా వీళ్ళు ఈ డబ్బులు తీసుకెళ్లి వ్యాపారం చేసి దానిలో విపరీతంగా లాభాలు తీసి ఆ లాభాల్లో వీళ్ళకి షేర్ ఇస్తామన్నారు. కాబట్టి ఆ మేరకు రిటర్న్స్ బాగానే ఉంటాయి అనుకున్నారు. వాళ్ళకు కొన్ని ఉదాహరణలు కనిపించినా ఎదుర్కొండా పక్కింటోడు ఎదురింటోడు ఆ డబ్బులు తెచ్చుకోవటం చూసుంటారు. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా మంది పెట్టారు. పెట్టిన తర్వాత క్రమంగా ఈ రిటర్న్స్ రావటం అనే కార్యక్రమం తగ్గింది. ఈ తగ్గుతున్న టైంలో వాళ్ళు అడగటము, వీళ్ళు ఏదో చెప్పటము, ఇవన్నీ జరిగి ఫైనల్గా డబ్బులు దార ఆగిపోవటం చేత గొడవ మొదలయ్యి అందులో కొంతమంది ఒక అడ్వకేట్ని ఆశ్రయించారు. సుబ్బు అనేటువంటి ఒక న్యాయవాదిని ఆయన్ని అప్రోచ్ అయ్యారు. ఆయన వాళ్ళ తరఫున కేసు వేసే ప్రయత్నంలో భాగంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వెళ్ళి నిజానికి ఇది పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడానికన్నా ముందు బయట సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నాలు జరిగినాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఆయన బాధితులకు సెటిల్ చేయండి అనే డిమాండ్తో ముందుకు వచ్చినట్టుగా కనిపిస్తోంది న్యాయవాది. కాకపోతే ఆ న్యాయవాదికి వీళ్ళతో సంబంధాలు ఉన్నాయి. సంబంధాలు అంటే ఇన్ ది సెన్స్ పరిచయాలు ఉన్నాయి. ఎవరితో ఉన్నాయి? ఆ కేసులో మంగ్లీతోనూ ఆయనకు ఏదో పరిచయం ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఆవిడ మాటల్లో నుంచి ఇతని మాటల్లో నుంచి కూడా పరిచయం ఉందని మనకు ఎట్లా అర్థమవుతోందంటే ఆవిడ మాట్లాడుతూ ఒక మాట ఉంది, అతనికి బిగ్ బాస్ షోకి వెళ్ళాలనే కోరిక ఉంది అని. అవును సార్. బిగ్ బాస్ షోకి వెళ్ళటం కోసం అనవసరమైన వివాదాలు రేపుతున్నాడు. కాంట్రవర్షియల్ అయితే బిగ్ బాస్ తలుపులు తెరుచుకుంటాయి అనేది ఒక నెరేటివ్ ఉంది అందరి బుర్రల్లో.
సో ఆ మేరకు అతను ఏదో చేస్తున్నాడు అనేది ఒక ఆరోపణ ఆవిడ చేశారు కాబట్టి అతనితో కొంత పరిచయం ఉంది. రెండోది వీళ్ళందరూ చాలా సన్నిహితంగానే అతని గురించి మాట్లాడుతున్నారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని ఒక సినిమా డైరెక్టర్ గారి పేరు కూడా వినిపించింది. అవును సార్, అవును. అది కూడా పర్టికులర్గా అడ్వకేట్ సుబ్బు వైపు నుంచి వినిపించింది ఆ పేరు. దాన్ని ఆయన అడ్మిట్ చేశాడు. అడ్మిట్ చేసి ఆయన ఏమంటాడంటే, ఇది చాలా కాలం క్రితం గొడవ, ఎవరో బాధితులు ఉన్నారు, దానిలో చాలా మంది సఫరర్స్ ఉన్నారు, ఈ రిటర్న్స్ రావటం వల్లనే ఇన్వెస్టర్స్ పెరిగారు, ఆ డబ్బులు పెట్టి వాళ్ళు వ్యాపారం చేశారా ఏం చేశారో తెలియదు, మొత్తానికి ఫైనల్గా ఏదో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగినట్టే ఉంది, బాధితులకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను అని చెబుతూ మంగ్లీ ఆయన మొదటి సినిమాలో కూడా పాటలు పాడారు. ఆ సందర్భంగా ఏదో పరిచయం ఉంటుంది. ఈ పరిచయం మేరకు ఆయన్ని ఎవరైనా లాయర్ని ఏర్పాటు చేయవా నాకు అన్నా అని అడిగినట్టుగా ఆయన చెప్పాడు. ఆ సందర్భంగా ఆయన పూజారి నాగేశ్వరరావు గారు అడ్వకేట్, ఆయన వీళ్ళిద్దరూ కలిసి ఈ మధ్య రాజు వెట్స్ రాంబాయ్ అనే సినిమాకి ఇన్వెస్ట్మెంట్ సమకూర్చారు. పూజారి నాగేశ్వరరావు గారు ఒక రకమైన సినిమాకి ప్రొడ్యూసరు, ఈయన బాధ్యతలు చూసినటువంటి ప్రొడ్యూసర్గా ఈయన ఉన్నాడు. అందుకని అలా మీకు ఎలాగో లీగల్ ఏరియాలో ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నా మీద ఇలా ఎలిగేషన్ వచ్చింది, దానికి సంబంధించి అంటే ఒక క్లియరెన్స్ తీసుకోవడానికి కోర్టులో అప్రోచ్ అయితే అక్కడ అపీర్ అవ్వడానికి ఒక అడ్వకేట్ కావాలి అని అడిగారు. ఆ పూజారి నాగేశ్వరరావు గారిని ఈయనే పరిచయం చేసినట్టుగా చెప్పాడు. అది ఫ్రెండ్లీగా జరిగిన కార్యక్రమమే తప్ప ఆ క్రైమ్లోనో లేకపోతే మరో దాంట్లోనో ఇన్వాల్వ్మెంట్ ఉండి జరిగిన వ్యవహారం కాదు అని చెప్పాడు ఆయన. ఆవిడ కూడా నాకేం ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎవరైనా నేను కూడా బాధితుల పక్షమే నిలబడతానని చెప్తోంది ఆవిడ కూడా. బాధితులకి న్యాయం జరగాలి. అయితే ఇక్కడ పోలీసులు కూడా అదే చెప్తున్నారు, బాధితులకి న్యాయం జరగాలని చెబుతూనే ఎవరు వచ్చి మా దగ్గర ఇప్పటివరకు సీరియస్ గా కంప్లైంట్లు ఇవ్వలేదు అనే మాట కూడా చెప్పాడు ఆయన సిఐ గారు. ఈ వివాదం ఇద్దరు చెరో కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద మేము నిజాలు నిర్ధారిస్తాము, అసలు ఈ రిపోర్ట్లు తీసుకోవచ్చా లేదా అనేది కూడా మేము లీగల్ ఒపీనియన్కి పంపించామని చెప్తున్నాడు ఆయన. సరే, ఆ లీగల్ ఒపీనియన్ వచ్చాక వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవుతారు అనేది గొడవ పక్కన పెట్టేస్తే, నిజంగా బాధితులు ఉన్నారా, 200 కోట్ల లెవెల్లో డబ్బులు ఇచ్చారా, ఆ వీడియోలో ఉన్నది ఎవరు, ఏది ఆ డబ్బులు లెక్క పెడుతున్నటువంటి వీడియోలో ఉన్నది ఎవరు అనేది ఒకటి క్లారిటీ రావాలి. డబ్బులు ఎక్కడ అంత డబ్బులు కుప్పపోసి లెక్క పెడుతున్నంత డబ్బులు ఎక్కడవి, ఏం జరుగుతోంది, దీనికి సంబంధించి పోలీసులు ఈ పాటికి విచారణ మొదలుపెట్టి ఉండొచ్చు, మొదలు పెట్టాలి కూడా, ఎందుకంటే రచ్చ జరుగుతోంది కాబట్టి. పబ్లిక్ డబ్బులు, దీని మీద ప్రభుత్వం స్పందించాలి. మైక్రో ఫైనాన్సా లేకపోతే ఇంకో ఫైనాన్సా లేకపోతే మ్యూచువల్ ఫండా, వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ జనం డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అనేది ప్రభుత్వం పట్టించుకోవాలి కదా సీరియస్ గా. అవును సార్. అందుకని ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఇంకా కనిపించడం లేదు ఈ ఏరియాలో. ప్రభుత్వం సీరియస్ గా పట్టించుకోవాలి దీన్ని. తెలంగాణ ప్రభుత్వం పట్టించుకుని పిలిచి విచారణ జరపడం కూడా తప్పేం కాదు. మంగ్లీ ఆవిడ కళాకారినే, కాదని ఎవరు అంటలేదు. ఆవిడ కళాకారిని, అద్భుతమైన కళాకారిని, ఆవిడకి ఒక ఏరియాలో చాలా జ్ఞానం ఉంది, దాని ద్వారా జనాలను ఆవిడ కనెక్ట్ చేసుకోగలిగింది. ఆవిడ అభిమానులు కూడా ఉన్నారు, కోట్లాది మంది ఉండొచ్చు. కానీ అయినప్పటికీ ఇలాంటి వ్యవహారాల్లో ఇన్వాల్వ్ కారు అనటానికి ఇవన్నీ ఉదాహరణలు కాదు. ఎవరైనా కావచ్చు, ఎవరైనా ఎన్ని ఫైనాన్షియల్ వ్యవహారంలో వేలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. వారు ఫలానా సినిమా తీశారు కదా, అంత గొప్ప సినిమా తీసిన ఆయన దీనిలో ఇరుక్కుంటాడా అనడానికి లేదు. అది అదే, ఇది ఇదే. ఆకాంక్షలే ఫైనాన్షియల్ ప్రెజర్సే. డబ్బులు సంపాదించుకుంటే సేఫ్ జోన్ లో ఉంటాము అనే అభిప్రాయం అందరికీ ఉంది. సాంప్రదాయ జీవన విధానాలు దెబ్బతిన్నాయి. అందుకని డబ్బులు ఏది కెరియర్ ఎక్కువ రోజులు ఉండటం లేదు ఎవరి కెరియర్. సో ఇమ్మీడియట్ గా దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలనే సిద్ధాంతం ప్రకారం ఎవరైనా ఏ టైంలోనైనా ఫైనాన్షియల్ క్రైమ్ చేయొచ్చు. వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేయరు అనేటువంటి పద్ధతిలో సాంప్రదాయం లేదు, మారిపోయింది ప్రపంచం. పైగా పేదరికం అనేది అది మీరు చేసుకుంటున్న నేరం తప్ప మీకెవరో చేసిన నేరం కాదు అనేది మన ప్రభుత్వ నిర్వాహకులే, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళే చెప్తున్నారు. పేదరికం మీరు చేసుకున్న నేరం అని చెప్తున్న టైంలో డబ్బులు సంపాదించుకోవడానికి పరుగు పందెం వ్యవస్థ ఇది ఇక్కడ సంపాదించడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రంగంలో దూకి ఏదో పద్ధతిలో సంపాదించండి. బెగ్ అదేదో మనకు సిద్ధాంతం ఉంది కదా, బెగ్ బారో అండ్ స్టీల్ అని. ఆ పద్ధతిలో ఏదో పద్ధతిలో దాడులు చేయండి, ఏదైనా చేయండి, బెదిరించండి,
అవతల వాడిని మోసం చేయండి, ఏదో ఒకటి చేయండి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అన్నది ఎండ్ ఆఫ్ ది డే సార్. అది మాత్రమే క్రైటీరియా అనే వాతావరణంలో ఆ వ్యవస్థలో బతుకుతున్నాం మనం. రాజకీయాలు వ్యాపారంగానే జరుగుతున్నాయి. సార్. మీకు ఇది మాకది అనే పద్ధతిలో అక్కడ జరుగుతుంది. మీకేం ఫేవర్ చేస్తాను నేను, నాకు మీరు ఇంకొక ఏరియాలో ఎక్కడ ఫేవర్ చేస్తున్నారు సార్. సార్. అనేదే కదా గొడవ. అవును సార్. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు కావచ్చు, చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి స్కిల్ స్కామ్ కేసు కావచ్చు, ఏదైనా కానీ. కాబట్టి అన్ని వ్యాపారంగానే మారిపోయినాయి. ఆవిడ అద్భుతమైన కళాకారినే, దానిలో ఏ రకమైన డిస్ప్యూటు ఉందని నేను అనుకోవడం లేదు. కానీ అంతటి కళాకారిని ఇలాంటి క్రైమ్ చేస్తారా అనే దానిలో లాజిక్ లేదు. అలా ఆ యాంగిల్లో లాజిక్ లేదు. చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అవును అవును, ఎవరైనా చేయటానికి స్కోప్ ఉంది. ఇవి వీరు చేయరు, వారు చేయకూడదు అనడానికి అసలు అవకాశమే లేని ప్రపంచంలో ఉన్నాం మనం. సార్. అంటే క్రైమ్ చేయకపోతే కుదరని పరిస్థితి కూడా ఏర్పడిపోయింది ఈ సమాజంలో. ఇది ఈ సామాజిక వాస్తవాన్ని గుర్తించాలి. ఆవిడ క్రైమ్ చేసింది అనే బ్లేమ్ చేయటం కాదు. సార్. నైతిక కోణం లేదు ఇక్కడ. నైతిక కోణం అనేది లేదు. చాలా స్పష్టంగా సమాజంలో వచ్చినటువంటి మార్కెట్ ఎకానమీ తీసుకొచ్చిన మార్పుల్లో భాగంగానే ప్రతి మనిషి క్రిమినల్ గా మారాడు. క్రిమినల్ అంటే ఏంటి? ఎగ్జిస్టెన్స్ చట్టాల ప్రకారం తప్పు చేసేవాడు, పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఏదో ఒక రకంగా. మీరు ఎగ్జిస్టింగ్ చట్టాల ప్రకారం వ్యతిరేకమైన పని చేసిన వాడు నేరస్తుడు. అంటే అవును సార్, చట్టాలు మారుస్తున్నారు ఇప్పుడు, రాజ్యాంగం మారుతోంది. మారినప్పుడు వీళ్ళందరూ నేరస్తులు కాదు సార్. కనుక వీళ్ళు క్రైమ్ చేస్తారు. క్రైమ్ చేయటం అనేది ఎవరికో కొన్ని కులాలకో కొన్ని మతాలకో సంబంధించిన వ్యవహారం కాదు. నేరం విశ్వవ్యాపితం చేయటమే మార్కెట్ ఎకానమీ లక్షణం. ఆ లక్షణం విడిచి సాము చేయటం, వీళ్ళు క్రైమ్ ఎందుకు చేశారు, వాళ్ళు చేశారు అని మాట్లాడటం. సో అక్కడ ఈవిడ పేరు చెప్పి చేశారా, ఈవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ ప్రాజెక్ట్లో అని ఈవిడకున్న క్రెడిబిలిటీ, ఈవిడకున్నటువంటి ఇమేజ్, వీటిని పణంగా పెట్టి ఏదైనా బిజినెస్ చేశారా, దాని నిమిత్తం వీరికి ఏదైనా డబ్బులు ముట్టాయా, ఈ కోణంలో కూడా దర్యాప్తు జరగచ్చు, చేసి తీరాలి. ఇప్పుడు చాలా సందర్భాల్లో కొన్ని ప్రోడక్ట్స్కి చిట్ ఫండ్ కంపెనీకి ఎవరో సినిమా సెలబ్రిటీ ప్రచారం చేస్తాడు. అంటే ఆఫీస్ ఓపెనింగ్కి వస్తాడు, 2-3 ఈవెంట్స్లో ఆయన ఉంటాడు. తద్వారా అతన్ని నమ్ముతున్నటువంటి ప్రజలందరూ ఆ కంపెనీని కూడా నమ్ముతారు, నమ్మి దానిలో డబ్బులు పెడతారు. ఆ కంపెనీ బోర్డు తిప్పేస్తే నాకేం సంబంధం అంటే ఆ నటుడు. నేను కూడా మీలాగే, మీరు ఎలాగైతే అందులో డబ్బులు పెట్టి డబ్బులు తీసుకోవాలనుకున్నారు, నేను వచ్చి అక్కడ ఎండార్స్ చేయడం ద్వారా వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోవడం కోసం వచ్చా. సినిమాలో ఎలా యాక్ట్ చేస్తున్నానో ఆ రోజు కాల్ షీట్ ఇచ్చి అక్కడ కూడా యాక్ట్ చేశా. మీరు నటుడి నుంచి నటన ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి దానిలో డబ్బులు పెడితే నేను బాధ్యుడిని కాదు కదా అని అనొచ్చు ఆయన. కానీ అసలు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి మీకు అంత డబ్బులు ఇచ్చి పెట్టారు అక్కడ అంటే మీ ఇన్ఫ్లుయెన్స్ తో కొంతమంది వస్తారనే కదా. అవును. సో అది ముందే తెలుసు వాళ్ళకి, ముందే తెలిసి మిమ్మల్ని పట్టుకొచ్చారు. మీకు తెలియదు అనటం కూడా మూర్ఖత్వమే, మీకు తెలుసు. అందుకే మీరు కొంత డబ్బులు డిమాండ్ చేసి ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి. సో ఇది అందరికీ తెలిసి ఆడుతున్న నాటకమే. తెలియకుండా అనేది బూటకం. అలాగే మంగ్లీ గారి పేరు వాడారా వాళ్ళు, లేకపోతే ఈవిడ ఎండార్స్ చేశారా, ఏం జరిగింది, అసలు కంపెనీ పేరేంటి, ఆ ఫైనాన్షియల్ కంపెనీ పేరేంటి, వీళ్ళు డబ్బులు పూల్ చేశారు కదా, ఏ పేరుతో చేశారు, దానికి ఏమన్నా రసీదులు ఉన్నాయా అనే లోతుల్లోకి వెళ్ళి దర్యాప్తు చేయాల్సిన బాధ్యత పోలీసు వారిది. ఇప్పుడు ఇరు పక్షాలు పోలీసు వారికి కంప్లైంట్లు ఇచ్చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతను ఒక కట్ట సమర్పించాడు, ఈవిడ ఒక తన వెర్షన్ మొత్తం సమర్పించారు అక్కడ కాగితాల మీద. ఇప్పుడు వాటిని బేరీజు వేసి ఇందులో ఎవరిది క్రైమ్, ఇరుపక్షాల తప్పు ఉందా, లేకపోతే పర్టికులర్గా ఈవిడ వైపు నుంచి తప్పు జరిగిందా, వీళ్ళిద్దరికి అతీతమైన నేరస్తులు ఇంకెవరైనా ఉన్నారా అనేది పరిశోధించి ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి, ఎఫ్ఐఆర్లు బయటకు వచ్చినాయి, చూశారు జనాలందరూ, వీళ్ళ పేర్లు ఉన్నాయి. కాకపోతే ఈ ఎఫ్ఐఆర్లో రాసిన విషయాలను ఎస్టాబ్లిష్ చేసి రేపు ఛార్జ్ షీట్లో ఇంకొంచెం వివరంగా వీళ్ళు చేసిన క్రైమ్ ఏంటి అనేది బయటకు వస్తుంది. సార్ అలాగే దీంతో పాటు మన ఆ మధ్య
అంటే తను మాట్లాడుతూ మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ఏమనింది అని అంటే, ఎలక్షన్ టైంలో నాకు కోట్ల వరకు చాలా డబ్బులు ఇస్తా అన్నారు కొన్ని ఒక పార్టీ సంబంధించి, ఒకవేళ నేను తీసుకుంటే ఆ టైంలోనే తీసుకుందాను, నాకు చాలా ఫేమ్ ఉంది, నాకు అవసరం లేదు అని చెప్పేసి అన్నారు. దీని వెనుక రాజకీయ కోణాలు ఏమైనా ఉండొచ్చా సార్? అంటే ప్రత్యేకంగా మంగ్లీ ఒక పార్టీకి తిను పాటలు పాడుతూ బాగా ప్రచారం చేసింది. దీని వెనుక ఏమైనా రాజకీయ కోణం ఏమైనా ఉండొచ్చా? అంటే రాజకీయ కోణం ఉండొచ్చా అంటే, ఒక మంత్రితో ఫోన్ చేయించారు, ఇంకొక ఎమ్మెల్యే ఫాదర్తో ఫోన్ చేయించారు, లేదా ఎమ్మెల్యే కొడుకుతో ఫోన్ చేయించారు, అలాంటివి కూడా ఏదో ఎలిగేషన్స్లో ఉన్నాయి. అంటే ఆవిడ ఇమేజ్ వాడారా దీనికి ఇంటెన్షనల్గా అనేది క్లారిటీ పొందాలి సార్. ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే ఆవిడకి ఆ రిలేషన్స్ ఉన్నాయి, ఉండవు అని అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆవిడ చాలా మందికి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు సార్, ఈవెంట్స్ చేస్తున్నారు. ఆవిడ కర్ణాటక వెళ్ళి కూడా ప్రోగ్రామ్ చేసి వచ్చారు ఏదో యూనివర్సిటీ తరఫున. అవును సార్. అలా చాలా రిలేషన్స్, పబ్లిక్ రిలేషన్స్ హెవీగా ఉండుండొచ్చు. ఆవిడని ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు ఆవిడ ఎవరో ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ ఇంకొక నలుగురు ఉంటే ఆవిడకే ప్రథమ స్థానం దొరుకుతుంది, లోపలికి పిలుస్తారు. వెళ్ళే లోపలికి వెళ్ళి చెప్తాడు ఆ బయట ఉండేటువంటి బంట్రోతో లేకపోతే గేట్ కీపరో మరొకడో లోపలికి వెళ్ళి మంగ్లీ గారు వచ్చారని చెప్తాడు కదా, ఈవెన్ ఐడెంటిఫై చేసి. సో ఎవరో అమ్మాయి పాటలు పాడుతుంది కదా లోపలికి రమ్మని అనొచ్చు. అలా తనకున్నటువంటి ఇమేజ్ నుంచి కూడా ఈ పెట్టుబడిగా పెట్టి బిజినెస్ లో చేయొచ్చు. అలాంటివి ఏవైనా జరిగాయా అనేది కూడా వెరిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంది స్పష్టంగా. ఆ సందర్భంగా రాజకీయ పార్టీల నుంచి ఆవిడ ఏ లెవెల్లో ప్యాకేజ్ తీసుకుంటున్నారు, తీసుకోవడం అనేది పర్సనల్ వ్యవహారం. అంటే మాట్లాడుకుని మీకు ఇన్ని పాటలు పాడతాను, లేకపోతే ఇన్ని ప్రమోషనల్ వీడియోస్ చేస్తాను, నాకు ఇంత ఇవ్వండి, అది బేరమే. అలాంటి బేరం మాట్లాడుకున్నప్పుడు ఇలాంటి పైరవీలు కూడా కొన్ని హ్యాండిల్ చేస్తే వాళ్ళు ఈ పరిస్థితుల నుంచి నేను బయటపడడానికి మీరు హెల్ప్ చేశారు కాబట్టి రేపు పొద్దున మీకు పాడేటప్పుడు కన్సెషన్ ఇస్తాను అని మాట్లాడుకుని కూడా చేసి ఉండొచ్చు. సో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, పొలిటీషియన్స్ వ్యవహారం లోపలికి జొరబడకుండా ఈ ప్రపంచంలో ఏది జరగటం లేదు అనేది వాస్తవం సార్. ఆవిడ ఆ పేర్లతో భయపెట్టారని కూడా చెప్తున్నాడు. నిజమే కావచ్చు. అది ఈ రోజున ఆయన వెళ్ళి స్టేషన్లో పేరు పెడితే, ఆయన వెళ్ళి కేసు పెడితే ఈవిడ పేరు బయటకు రావడం కాదు, చాలా కాలం నుంచి నలుగుతోంది అనేది వేణువు చెప్తున్నాడు. అందుకని ఇది ఫైనాన్షియల్ క్రైమ్ అనే దానిలో పెద్దగా ఎవడు మొహమాట పడాల్సిన అవసరం లేదు. వీళ్ళు చెయ్యరు అని అనుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఆ న్యాయవాది గారు మాట్లాడుతున్నవన్నీ పచ్చి నిజాలు అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఆయన ఒక వీడియో చూపిస్తూ అంటే ఫోన్ లో ఎవరో చాట్ చేశారు, నాకు సారీ చెప్పింది, వేరే వాళ్ళతో చెప్పించింది అని కూడా చెప్పారు సార్. అవును. దాన్ని అంటే క్లారిటీగా మనం ఏమనుకోవచ్చు సార్? ఇప్పుడు అంటే ఒక కేసు పెట్టినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన యుద్ధం ఆయనే చేస్తారు కదా. బేరం రాక ముందు వరకు, ఒక బేరం వచ్చాక అది వేరే పద్ధతిలో సెటిల్ అవుతుంది. అప్పటి వరకు అతను యుద్ధం చేసి తీరాలి. ఎందుకు యుద్ధం చేయాలంటే బేరం సెటిల్ అవ్వాలి ఏదో పద్ధతిలో. లేదు కోర్టులో మెరిట్స్ ఆధారంగా కేసు నిలబెట్టుకోవాలన్నా కానీ అతను యుద్ధం చేయాలి. అందుకని అతను చేస్తున్నాడు. అంటే దీనికి బాధితులు అతనికి ఎంత ఫీజు ఇస్తున్నారు అనేది కూడా చూడాలి. ఇలా చాలా కోణాలు ఉన్నాయి గొడవలో ఉన్నాయి. అయితే నేననేది ఏంటంటే పోలీసుల ముందు ఇప్పుడు ఇద్దరు వెర్షన్స్ ఉన్నాయి. ఆ ఇద్దరు వెర్షన్స్ ని బేరీజ్ వేసి వాళ్ళు ఒక సత్యాన్ని కనుగొనాల్సిన పని అయితే ఉంది. అవును సార్. ఆ సత్యాన్ని కనుగొని ఆ ప్రకారం ఇద్దరి మీద పెడతారా, ఒకళ్ళ మీద కేసులు పెడతారా అనేది పెట్టుకోవచ్చు వాళ్ళు. లీగల్ గా జరగాలి, ఏది జరిగినా లీగల్ డిమాండ్సే ఉండాలి, ఇల్లీగల్ వ్యవహారాలు అక్కర్లేదు. కనుక మీడియాలో కూడా ఇప్పుడు ఆవిడని టార్గెట్ చేయటం వెనకాల వేరే కుట్ర ఉందనే ప్రచారం జరుగుతోంది. అది ఏ పార్టీ నుంచి ఇప్పుడు జరుగుతోంది, ఆవిడ కొంచెం కాంగ్రెస్కి సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక ఎలిగేషన్. దాంతో దాని ప్రతిపక్ష పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి అనేది కూడా ఒకటి సర్క్యులేషన్లో ఉంది. వాళ్ళు కూడా టార్గెట్ చేస్తున్నారని ఇంకొక కాన్స్పిరసీ థియరీ ఉంది. పర్టికులర్గా వీడు పదే కాంట్రవర్షియల్గా మారుతున్నారు అంటే అధికార పార్టీ చెప్పు చేతల్లో లేరా అనేది ఒక డౌట్ జనాలకి. ఇలా 100 అనుమానాలు ఉన్నాయి ఆవిడ ప్రయాణం నుంచి, కానీ ప్రూవ్ కావాలి అవి. ఇవి ఉన్నాయి అనేది కోర్టు నిర్ధారణకు తీసుకోదు. ఇవి అక్కడ వాళ్ళు ప్రూవ్ చేయగలిగి ఉండాలి సాక్ష్యాధారాలు, అప్పుడు జరుగుతుంది, అప్పుడు నిలబడతాయి ఇవన్నీ. ఈ లోపు ఎవరు ఏం మాట్లాడినా పైన మాట్లాడటం, లోతులు కాదు.
ఛార్జ్ షీట్ డ్రాప్ చేయడానికి వాళ్ళు కొంత టైం అడిగారు. ఆ టైం లోపు క్లారిటీ వస్తుంది. ఓకే. ఈ లోపు మనం ఏది మాట్లాడినా అది తప్పు కావచ్చు, కానీ ఆ కేసు విచారణ కోసం దానికోసం ఉన్నటువంటి లాయర్లు వాళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చారుగా. ఎస్. నాగేశ్వరరావు గారు వచ్చాడు, ఆయన సుబ్బారావు గారు మాట్లాడుతూనే ఉన్నాడు రెగ్యులర్గా. అవును. ఆయన నిన్న ఎప్పుడో డ్రింక్ తీసుకుని వెళ్ళాడు పోలీస్ స్టేషన్ కానీ కూడా ఆయనకు అక్కడ అవును సార్ ఆ బ్రీత్ అనలేదు ఏదో ఒక ఇది పెట్టి వెరిఫై చేసి ఉంది 27 ఎంతో సార్ దాటి ఉన్నాడు అని చెప్పారు వాళ్ళు. సో చాలా దారుణాలు జరుగుతున్నాయి ఇందులో. ఆ సుబ్బారావుతో వీళ్ళందరితోనూ పరిచయాలు ఉన్నాయి అతనికి, ఎస్. వేణు గారితో సహా అందరితోనూ పరిచయాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఇంటర్లింక్డే. ఎస్. ఎక్కడో చెడింది, చెడి ఈ గోలంతా నడుస్తోంది. అది దేనికి చెడింది, ఎందుకు జరుగుతుంది అనేది పోలీసులు చెప్పాలి. ఓకే. సో పోలీసులు ఒక మంచి కేసు ఇది, దీన్ని ప్రాపర్గా పరిశోధించి దీనిలో ఉన్న వెనకాల ఉన్నటువంటి ఆ ముసుగు మనిషిని బయలుదేస్తారేమో చూద్దాం. ఎస్ ఎస్ సార్. సో ఇది మంగ్లీ అండ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూ గురించి సార్ యొక్క విశ్లేషణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.